అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంట్రాక్టర్లు 250 మంది ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక సెక్రటేరియట్ పరిపాలనా భవనానికి పోయి ధర్నా చేసే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ పరువు తీసిన బట్టి విక్రమార్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. సిగ్గు లేకుండా సిగ్గు విడిచి మాట్లాడతారు. సిగ్గు లజ్జున్న ఏ మంత్రి కూడా మాట్లాడతారు. పెద్ద పెద్ద మాట్లాడతాడు. మాటలు చెప్పి పనులు చేసి సన్యాసి కేసీఆర్ అంటాడు. నువ్వేం చెప్తావు? నువ్వు అంతకంటే పెద్ద సన్యాసి కాదు. నీకు సిగ్గుందా? కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి కూడా చేతగానోడివి నువ్వు. హైదరాబాద్ నుంచి నువ్వు ఖమ్మం రావాలా, నీకు హెలికాప్టర్ కావాలా? నువ్వు హైదరాబాద్ నుంచి ముదిగొండలో హెలికాప్టర్ దిగుతావు, ముదిగొండ నుంచి ఖమ్మానికి హెలికాప్టర్ దిగుతావు. ఎందుకు నీకు హెలికాప్టర్? నువ్వు రోడ్డు మీద రాలేవా? నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నీ దగ్గర డబ్బులు లేవు. నీ ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తారు డబ్బులు ఇరా అని. 20% కమిషన్ తీసుకుంటారు. డైరెక్ట్ ఓపెన్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా చెప్పిరా ఈ రాష్ట్రంలో? ఎవడన్నా ఒక్కసారి అన్న ఏ కాంట్రాక్టర్ అన్న పోయి ఒక మంత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ 20% కమిషన్ తీసుకుంటారని ఓపెన్ గా, అది కూడా మన పరిపాలనా భవనం. బట్ ఇంటికాడంటే నాకేం కడప నొప్పి లేదు, ఇంకోటి కాడంటే నాకు కడప నొప్పి లేదు. తెలంగాణ పరిపాలనా భవనం, అది కూడా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం లోపల ఒక కాంట్రాక్టర్లు 200 మంది ధర్నా చేస్తూ తెలంగాణ పరువు ప్రపంచంలో పోయింది. గతంలో కాంగ్రెస్ ఎక్కడున్నా అంతే. అంతకుముందు విధానసభ ఆడాడ, బెంగళూరులో అంతే చేసింది. కర్ణాటకలో సిగ్గులేదు వాళ్ళకి. ఈ రాష్ట్ర పరువు పోయినా వాళ్ళ సిగ్గులేదు, తెలంగాణ పరువు పోయినా సిగ్గులేదు వాళ్ళకి. సిగ్గులేని మాటలు మాట్లాడు. ఇవాళ పరువు బట్టి విక్రమార్క ఈ రాష్ట్ర పరువు తీసిండు. కాలేజీ వాళ్ళండి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు రారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఆ స్కీమ్. మేమేం తీసేయలే కదా. ఆ స్కీమ్ ఉండాలని కోరుకున్నాను. ఇచ్చిన వాళ్ళు ఇంత దుర్మార్గం ఉంటుందా? వాళ్ళు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు పోతే దానికి బేరం 8%, 9%, ఈడ 8 అంటాడు, వాళ్ళు 12 అంటారు. మధ్యలో దానికి మీడియేటర్స్, దానికి మళ్ళీ 10%. కాలేజీ పిల్లలకి ఇచ్చే ఫీజు కూడా 10% కమిషన్ ఇవ్వాలా? మీరు మాట్లాడాలి కదా మీడియా మిత్రులు, క్వశ్చన్ చేయాలి కదా. ఎవరున్నది? పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజుల్లో కూడా కమిషన్. సెక్రటరియట్లో ఒక దుకాణం, బట్టి గారి ఇంట్లో ఇంకో దుకాణం. ఎవరో నా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు. సార్ కొద్దిగా చెప్పండి సార్, బిల్లు ఉంది సార్, ఎంత అంత కమిషన్ ఉంది సార్. నా దగ్గర కూడా వస్తుంది. అరే బాబు నేను చెప్పారా, ఈ దండం పెడతా, వద్దురా బాబు నా దగ్గర రావాలా. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తుంది? జోక్గా అమ్మేస్తుంది. ఎవడికి వాడే. ఇక దీపం ఉంది, ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఖతం చేయాలి, ఉన్న వరకు తినాలి. చాలా మంది ఒకటే ఉగదమ్ముడు, కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ అంతా పోయింది, ఇది పోయింది, అది పోయింది. అసలు బ్రహ్మాండ స్వేచ్ఛాయుతమైన గాళ్ళు వచ్చేసినాయి, ముళ్ళ తీగలు పోయినాయి, ఇంకేది గేట్లు పోయినాయి, ఇవి పోయినాయి, అవి పోయినాయి, ఒకటే ఉగదమ్ముడు చేశారు. ఈ మీడియాలో కూడా వచ్చినాయి. ఇంకాదని ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన నేను అసలు లేదని. మరి ఆడుంది. ఎన్ని చోట్ల ముళ్ళ కంపలు వేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలకు ఇంత వార్త రాత్రే తీసుకుపోయి పెద్ద కేసు పెడతారు, కొడతారు. లేదా ఇవాళ కేసీఆర్ కిట్ పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం? పేదవాడు ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతారు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు దుర్మార్గులు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సిజేరియన్ చేసేసి బలవంతం కాన్పులు చేస్తారు. దీనివల్ల తల్లి పిల్లలు నష్టపోతారు. ఆర్థికంగా నష్టపోవటమే కాదు, ఆరోగ్యపరంగా నష్టపోతారు. ఈ తల్లులకు అవసరం లేదు, సర్జరీ చేయడం అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్తే, ఆ రోజు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ మహిళలందరూ కూడా ప్రసవానికి పోయే విధంగా ప్రభుత్వం నుంచి కృషి చేసి మగపిల్లగాడు పుడితే 11,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి కేసీఆర్ గారు కిట్ ఇచ్చి ఇంటికి పంపించి, అరే పురుటి నొప్పులు వస్తాయంటే ఇంతకుముందు ఎడ్ల బండి మీదనో, ఆటోలో, రిక్షాలో, లేకపోతే ఇంకో దాన్ని తీసుకొని పోయారు. అమ్మఒడి బండి ఎప్పుడైనా వచ్చిందా? ఎవరన్నా? అమ్మఒడి బండికి డీజిల్ వేయడానికి డబ్బులు లేవు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో. ఎంతమంది గిరిజనులు ఇక్కడ లబ్ధి పొందిన దానివల్ల. మరి ఇదే మీ ఎమ్మెల్యే గారు
హాస్పిటల్లో పోయి సర్జరీ చేసి వచ్చారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి, వారికి కూడా విషయం తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది. పేదవాడిని పట్టించుకునేవాడు లేడు. ఇవాళ ఎందుకు కేసీఆర్ కిట్ ఎందుకు ఆగిపోయింది? ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టి మేము ఆపిన దాన్ని ఇంప్లిమెంట్ చేసిన, ఇంకా అదనంగా నిధులు ఇచ్చిన. ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, మేము ఆపినామా? మేము దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసినాం. అరే నువ్వు కేసీఆర్ గారు పెట్టే కిట్ ఎందుకు ఆపినావు? కిట్ ఎవరికి వస్తుంది? బీఆర్ఎస్ వాడికి రావట్లేదు. ఒక పేద మహిళకు వస్తుంది, పేదవారికి వస్తుంది. అది నువ్వు ఎందుకు ఆపినావు? నీకు 11,000 ఇవ్వడానికి డబ్బులు లేవు, 13,000 ఇవ్వడానికి డబ్బులు లేవు, లాస్ట్ కిట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, హాస్పిటల్లో సర్జరీ చేయడానికి నీకు కనీసం మినిమం దూది కొనడానికి కూడా డబ్బులు లేవు. అంత దుర్మార్గమైన పరిస్థితి హాస్పిటల్లో ఉంది. మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి 8 అవార్డులు వచ్చినాయి, నేషనల్ అవార్డు. అలాంటి హాస్పిటల్లో కనీసం నిలబడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ముక్కులు పగిలిపోయేట వాసన, ఎవడు మెయింటైన్ చేసేవాళ్ళు లేడు, డాక్టర్ లేడు, కాంపౌండర్లు ఉండరు, ఎవడు ఉన్నాడు, మెడిసిన్స్ ఉండవు, ఏది ఉండవు. మరి ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఈ రెవెన్యూ రావట్లేదా? డబ్బులు లేవా? జిల్లా అంతా నాకే తెలుసు, నేనే మొత్తం జిల్లా అసలు నా వల్లనే జిల్లా ఉందని ఒక ఆయనకి. మరి ఆర్ఎండ్బి మంత్రి గారు కూడా ఈ జిల్లాకి ఇన్ఛార్జి ఉన్నారు. మరి మీకు కష్టపడి గెలిపించినటువంటి నాయకుడేమో, ఎమ్మెల్యేనేమో, మరి ఆయన మాకు ఈ ఇట్లా బాగాలేదు, అలాగపోతే బాగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆయన అలా గుర్తింది. మరి ఆయన రోడ్డు వేయించాలి కదా. మరి ఆయనేమో మొత్తం మరి ఇసుక రీచ్లు ఎమట్లను లేకపోతే ఈ వర్కులు చేసే వాళ్ళు ఎవడో తిరుగుతా ఉంది. ఆయన అలా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తా ఉండు బాబు. నాకు కూడా కనిపించట్లే ఆయన, నాకు అనేక సందర్భాల్లో కనిపించింది, కానీ ఎప్పుడు ఇదే బ్యాచ్ కనపడతాడు. కోసం ఏం బీఆర్ఎస్ పార్టీగా ఒకటి ప్రజలు నిర్ణయం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మేము ప్రతిపక్షంగా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ప్రజలకు అందే వరకు ఫైట్ చేయడం వరకు మా బాధ్యత యాజ్ ఏ ప్రతిపక్షంగా, అపోజిషన్ పార్టీ. లగచర్లలో గిరిజనులని అక్రమంగా కొట్టి వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. మా పార్టీ మన కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండ ఒక వీరోచితమైన పోరాటం చేసింది. అందరిని అరెస్ట్ చేశారు, జైలు పాలు చేశారు, ఆయన ఎక్కి దగ్గర. నిన్న కూడా కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది? గిరిజనులకు అనుకూలంగానే వచ్చింది. వాళ్ళ భూములు లాక్కోవద్దని గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చేసి, అది మా విజయంగా మేము భావిస్తాం. అనేక విషయాల మీద ఇవాళ హైదరాబాద్లో నీళ్లు లేవు. గతంలో 100 ట్యాంకర్లు కూడా కనిపించే కాదు, ఇవాళ 1000 ట్యాంకర్లు హైదరాబాద్ తిరుగుతుంది. మీరు హైదరాబాద్ ఎత్తే పరిశీలించండి, విపరీతమైన వాటర్ ట్యాంకర్లు. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్లో ట్యాంకర్లు కనిపించారు, వాటర్ ట్యాంకర్. నీళ్ళు లేవా? వీళ్ళకంత ఉక్రోషం ఎందుకు? మొన్నటిదాకా బ్రహ్మాండంగా గోదావరి పోతా ఉంది. కృష్ణా ఒక పక్కనేమో కృష్ణా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడుకొని పోతానే కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇలా కృష్ణాలో కూడా వాటర్ అయిపోయినాయి. మనకు 134 టీఎంసీని ఇంకా నీళ్ళు తీసుకోవాలి, కానీ 134 లేవాడు, 68 టీఎంసీలు ఉన్నాయి. దానికోసం వాడుకు అప్లికేషన్ పెట్టిన కేఆర్ఎంఈ వాడికి అప్లికేషన్ పెట్టి వాడేమన్నాడు, మీరు ఇద్దరు చూడొద్దు అంటాడు. వాడు చూడినప్పుడేమో కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇవాళ మాకు నీళ్ళు లేవాయి హైదరాబాద్కి, మా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ నిండాలి అని అంటే, లేదు మీకు కోటా ఇస్తా అని చెప్పి. మరి మనకి కాళేశ్వరం లేదు. కాళేశ్వరం అయితే ఎత్తిపోయడానికైతే నీళ్ళు ఉన్నాయి కదా, ఇసుక తోడుకోవడానికి ఏమో నీకు ఇబ్బంది లేదు, ఎవరికి అందరికి లైసెన్సులు ఇచ్చినావు. కాంట్రాక్టర్ ఎందుకంటే నీకు డబ్బులు కావాలి కదా, కమిషన్ కావాలి కాబట్టి కాంట్రాక్టర్లకి నువ్వు ఎంతనా తోడుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. ఇలా కాళేశ్వరం దగ్గర కొన్ని వేల లారీలు దిగుతా ఉన్నాయి. ఎక్కడ పోతుంది ఆ ఇసుక? ఎవరికి ఇస్తారు కమిషన్లు? కమిషన్లతోని కడుపు వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చారు, కానీ జనానికి కావాల్సిన గొంతు జరిపే మంచినీళ్ళ కోసం మాత్రం కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తారు. ఎందుకు? ఆ రిజర్వాయర్లను నింపొచ్చు కదా. నీకు నది ప్రవాహం ఉన్నప్పుడు
రోజు 2 టీఎంసీలు నువ్వు ఎత్తు, నెలకు 60 టీఎంసీలు ఎత్తావు కదా. ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడ్డాయి, పవర్ కన్జంప్షన్ కూడా తగ్గింది. వాస్తవం ఈ మధ్య పవర్ కన్జంప్షన్ పెరిగింది. ఈ సంవత్సరం పడ్డ వర్షాలు నాకు తెలిసి గత 10 సంవత్సరాలు ఎప్పుడు పడ్డాయి. పెద్ద ఎత్తున వరదలు వచ్చింది, అయినా ఈ ప్రభుత్వానికి సోయలేదు. ఈ రోజు కూడా కేసీఆర్ గారు కట్టించినటువంటి కొండపోచమ్మో, రంగనాయక సాగరో, లేకపోతే మల్లన సాగరో ఇక్కడి నుంచే నీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చేది తప్ప అదే కాళేశ్వరం నుంచి మేము గొడవ పెట్టాము, పరువు పోతాం, సిగ్గుపోతాం అని దాంతో ఆగి మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం. మా కోసం ఎందుకు, మీరు ప్రజల కోసం ఆలోచించండి. బీఆర్ఎస్ గురించి మీరు ఆలోచించొద్దని కాంగ్రెస్ నాయకులకు మీ ద్వారా చెప్తుంది. మా గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీకు పవర్ ఇచ్చారు కాబట్టి ప్రజల గొంతు తెరవడానికి కోసం. గొంతులు ఎండుకోవద్దు, నీళ్ళు ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాం. నీళ్ళు ఇచ్చే పరిస్థితి. ఒక పక్క తాగడానికి మంచినీళ్ళు లేవు రాష్ట్రం, రెండో పక్క ఎక్కడైతే గతంలో సస్యశ్యామలంగా ఉండి 2 పంటలు పుష్కలంగా పండి నీళ్లు వస్తుంటే వద్దు, నీళ్లు బంద్ చేయండి, మాకు నీళ్లు వద్దన్న ప్రాంతాల్లో ఈరోజు మాకు నీళ్లు కావాలని ధర్నా చేసిన వాళ్ళ మీకు వచ్చి కూర్చుంటున్నారు. కొన్ని చోట్ల పశువులు మేపుతున్నారు, కొన్ని చోట్ల మేకలు గొర్రెలు మేపే పరిస్థితి ఉత్తర తెలంగాణలో ఉంది. ఇవాళ పరిస్థితి మన సాగర్ కూడా చాలా ప్రాంతాల్లో ఇవాళ 6 పంటలు. ఎలాగాక మనం మొత్తం ఒక 4 రైతులు ఆత్మహత్య చేసుకోరు మొక్కజొన్నకు నీళ్ళు అందక. మీకు బోనకల్లు చింతకాని మండలం మరి గతంలో నీళ్లు అందలేదని ఎవరు ధర్నా చేయలేదు, రాస్తారోకో చేయలేదు, పికెటింగ్ చేయలేదు. యూరియా అందట్లే. గతంలో కూడా యూరియా కావాలని గొడవ పెట్టారు మీ భద్రాచలం ఏరియాలో. మీరే చెప్పండి, పోయి ఎక్కడన్నా ధర్నా చేసిర్రా? పిఎస్సిఎస్ల ముందు చెప్పులు పట్టుకొని కూర్చున్నారా, లేకపోతే పాస్బుక్లు పెట్టి కూర్చున్నారా? మంత్రి గారు ఏమంటారు, సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు పోయి పెట్టిస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 10 మంది రైతులు ఉంటారు, ఊళ్ళో రైతులంతా పోయి బిఎస్సిఎస్ ముందు నిలబడతారా? అంటే మేము చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి పెట్టుకుంటారా? కాంగ్రెస్ రైతులు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. తెలంగాణ రాకముందు ఏడ చూసినా ఈ చెప్పులు పెట్టుకోవటం, పుస్తకాలు పెట్టుకోవటం, ఇంకోటి పెట్టుకోవడం, లైన్లో పెట్టి ఎండలు నిలబడలేక పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని కేసీఆర్ గారు ఎలక్షన్ ముందే చెప్పినారు. రేపు బోరింగుల దగ్గర కూడా మళ్ళీ బోరింగుల దగ్గర కొట్టుకునే పరిస్థితి వస్తుంది నీళ్ళ కోసం. మళ్ళీ బకెట్లు పెట్టుకుంటాం, మళ్ళీ కొట్టుకుంటాం, ఆడోళ్ళు చుట్టూ పట్టుకొని కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యే రోజులు మీరే చెప్తారు. పలానా ఊర్లో కొట్టుకున్నారు భోజనం దగ్గర, మీడియా మిత్రులే రాసే రోజులు వస్తాయి. గ్యారెంటీ మీరు చూడండి. ఇవ్వాలి నేను అంటున్నా, రేపు ఖచ్చితంగా జరిగే పని అది. యూరియా కోసం ఎక్కడ కూడా రైతులే కదా వీళ్ళంతా, యూరియా కోసం 10 సంవత్సరాలు ఎక్కడ కూడా రేషనింగ్ పెట్టారు. పిఎస్సిఎస్లో నీకు పాస్బుక్ ఉందా, ఎంత పొలం వేసినావు, ఎంత ఇవ్వాలి నీకు యూరియా రాసుకుంటారు. లోడ్ వచ్చిందంటే తెల్లవారుజామున నిలబడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.